నికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సెప్టెంబర్ 19. అన్యజనులలో ఆయన మహిమను, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. 96 కీర్తన 3వ వచనం. దేవునికి నమ్మకముగా సత్యముగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఎరగని ప్రజలు మనలను ద్వేషించెదరు మరియు ఎగతాళి చేసెదరు. వారి వలె మనం అబద్ధములాడుట, లంచములు తీసుకొనకపోవటను బట్టి వారు మనకు శత్రువులుగా అయ్యెదరు. వారి వలె ఈ లోక భోగముల్లో పాలు పొందకపోవటచే మనల్ని ఎగతాళి చేదురు. మీరు దేవునికి నమ్మకంగా ఉండి ఆయననే నమ్ముకుని ఎడల అదే ప్రజలు, అనగా నీతో కలహించిన వారు, దూషించిన వారు, గాయపరిచిన వారు నీ ఎదుటకు వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుచు దేవుడు నీతో ఉన్నాడని అందురు. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 1, 2, 7, 8 వచనములు. 49వ అధ్యాయం 25, 26 వచనములు. రాజైన అబీమెలెకు అతని ప్రజలు ఇస్సాకు ఆస్తినంతటినీ తీసుకొనగోరినను అతడు ఎంతో ఓపికతో సహించెను. దేవుడు అలాంటి వారితో కలహించక వారి ద్వేషములలో పాలు పొందకూడదని మాట్లాడాను. ఇస్సాకునకు ఎంతోమంది దాసులు ఉన్నప్పటికీ అబీమెలెకుతో కలహించుటకు వెనుకాడెను. దేవుడు ఇస్సాకును రెహోబోతునకు తెచ్చెను. అప్పుడు అబీమెలెకును అతని మనుషులను ఇస్సాకునొద్దకు వచ్చి క్షమాపణ కోరి సమాధానపడుటకు ఇష్టపడినప్పుడు ఇస్సాకు అతనితో ఇలాగ చెప్పెను: మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా అబీమెలెకు ఇలాగున జవాబిచ్చెను: నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూస్తిమి. ఆదికాండము 26వ అధ్యాయము 26 నుండి 28 వచనములు. అదేవిధంగా మనం కూడా మన రక్షణను చాటించవలను. అన్యులు మన మీదికి లేచి నిందించినను మనము లెక్క చేయని అవసరం లేదు. లోక సంబంధమైన ఆయుధములు వాడుటకు నిరాకరించవలను. కొంతకాలం శ్రమ అనుభవించినను ఒక దినమున అదే ప్రజలు మన ఎద్దకు వచ్చి ఇలాగున చెప్పదరు: నిశ్చయముగా దేవుడు నీకు తోడయుండుట చూచితిమి. మన జీవితములలో మన అక్కరలన్నిటిలో ఏ విధంగా ఆయన సహాయం చేసినో ఆయన నమ్మకత్వమును రుజువు చేస్తుమి. కొన్ని సమయములలో ఏ సహాయము లేనప్పుడు ప్రభువే మన యొద్దకు వచ్చి కష్టములన్నిటినీ పరిష్కరించెను. ఆ విధముగా ఆయన క్రొత్త గీతమునిచ్చెను. క్రొత్త గీతము లేనివారు ఎక్కడికి వెళ్ళినను సనగెదరు. అన్ని విషయములలో అందరినీ తప్పుపట్టెదరు. ఎక్కడికి వెళ్ళినను కొండెములు చెప్పుచు చెడును చాటించెదరు. అయితే క్రొత్త గీతమును కలిగిన వారు దేవుని మహిమను చూపించుచు ఆయన అద్భుతములను అన్యులకు చాటించెదరు. దేవుడు నీకు ఆ క్రొత్త గీతమును ఇచ్చెనా? ఆ క్రొత్త పాటను నీవు అనుదినము పాడుచున్నావా? ఆయన అద్భుత కార్యములను నీ పొరుగు వారికి చూపించుచున్నావా? ప్రైజ్ ద లార్డ్.